నాడు నేను ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగానే మనము పునీత యోహాను గారు అపోస్తలుడు, సువార్తికుడు, 12 మంది అపోస్తలులు, యేసు ప్రభు ప్రేమించినటువంటి శిష్యులలో అతి ముఖ్యంగా మనము సువిశేష పఠనాల ద్వారా తెలుసుకునేది పునీత యోహాను గారు. యేసు ప్రభు ఆయన మరణ పునరుత్థానం ప్రారంభం నుండి చిట్ట చివరి వరకు ఆయన ఉత్థానం అయి పరలోకానికి ఎత్తబడినటువంటి సంఘటన వరకు అన్ని సంఘటనలో జరిగినటువంటి సమయాల్లో యేసు ప్రభువుతో పాటే ఉన్నట్లుగా సువార్త మనకు తెలియజెప్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరులారా, అందరూ కూడా భయప్రాంతులై వెళ్ళిపోయారు. ఎక్కడికక్కడ భయప్రాంతులై వెళ్ళి ధైర్యంతో శైర్యంతో నిలబడినటువంటి ఏకైక అపోస్తలుడు ఈ యొక్క పునీత యోహాను గారు మాత్రమే. మరి ఈయన యేసు ప్రభువు ఈ యొక్క కడరా భోజనములకు పేతురు గారితో పాటు ఆ యొక్క పాస్కా బలి కొరకు సంసిద్ధం చేసినటువంటి అపోస్తలుడు కూడా పునీత యోహాను గారు. మరి అతనిని మోక్షారోహణ సమయంలో ఆయన ఆ సమయంలో అక్కడనే ఉన్నట్లు మనకు శ్రీ సభ చరిత్ర చెబుతుంది. దాని తరువాత మరియ మాత మోక్షారోహణం అయిన తరువాత ఆయన ఎఫెసస్కు వెళ్ళి ఇప్పుడు పాట్మోస్ అనే ఆ యొక్క స్థలంలో, ఆ యొక్క ప్రాంతంలో ఆయన చిట్ట చివరి వరకు ఉన్నట్లుగా చరిత్ర ఆధారాలు మనకు తెలియజెబుతూ ఉన్నాయి. మరి రోమపురిలో తొలి క్రైస్తవులు ఏ విధంగా మెరుగుములకు మరి మళ్ళీ నిపుణులలో కాగే నూనెలు మరి ఇవన్నీ కూడా వాళ్ళని వేసినప్పుడు కొన్నిసార్లు అద్భుత రీతిలో వాళ్ళందరికీ కూడా దేవుడు అనుగ్రహంతో వారందరూ కూడా బ్రతికారు అనేది ఆ యొక్క సాక్ష్యములకు ఈ యొక్క అపోస్తలుడు ఆయన రాసినటువంటి కొన్ని చారిత్రాత్మక యొక్క పుస్తకముల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరులారా, అనేకమైనటువంటి క్రైస్తవులు అక్కడ రోమ్ నగరంలో క్రైస్తవులుగా మారినట్లు, వాళ్ళందరూ క్రీస్తు ప్రభు అనుచరులుగా మారినట్లు ఈయన తెలుపుతూ ఉన్నారు. మరి ఎక్కువగా జీవించిన అపోస్తలుడుగా అందరూ కూడా వేద సాక్షి మరణమును లేకపోతే వారి చారిత్ర చివరికి కొంతమందిని తెలియకపోయినను చివరి వరకు ఆయన పాట్మోస్లోనే ఉండి మరి ఈ యొక్క పుస్తకాలను, గ్రంథాలను పునీత యోహాను గారు రాసిన సువార్త, మరి దాని తర్వాత దర్శన గ్రంథము, ఆయన రాసినటువంటి లేఖనములు వెనుకలిపి 4 పుస్తకాలుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. సువిశేష సువార్తికులలో ప్రథముడు పునీత యోహాను గారే. ఆయనకు ఒక గుర్తు అనేది ఉంది. అందరికీ కూడా అపోస్తలులకు ఒక్కొక్క గుర్తు ఉంది. పునీత పేతురు, పునీత జాన్, పునీత యోహాను గారికి ఏం గుర్తుమా? యోహాను గారికి ఏం గుర్తుంది? అమ్మా, గద్ద. ఆయన గద్ద. మా సెమినరీకి వెళితే అక్కడ గద్ద చూపిస్తారు. అక్కడ పైన అంటే డేగ చూపులాగా లోతైనటువంటి భావంతో సువార్తను ఆయన అంత లోతుగా ఆయన ఎన్నో విధాలుగా అందరికీ అనుకూలముగా ఆయన రాశాడు ఆ యొక్క సువార్తను. అందుకే డేగను గుర్తుగా అక్కడ అమర్చడం జరిగింది. రెండవదిగా ప్రేమ సువార్తను కూడా చెబుతారు. ఎందుకంటే దేవుడు తనకి దివ్య కుమారుని మీద అత్యంతమైనటువంటి ఒక నమ్మకమైన విశ్వాసమును మానవులను రక్షించడానికి బాధ్యతను అప్పచెప్పాడు. ఆ యొక్క బాధ్యతను యేసు ప్రభు ప్రేమపూర్వకంగా, ప్రేమ గుర్తుగా తనకి శరీరమును, రక్తమును ఆయన దారిపరిచాడు. అద్భుత కార్యములను కూడా ఆ విధంగానే ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మరి అద్భుత కార్యములను కూడా ఆ విధంగా ప్రేమతోనే చేయగలిగాడు. ఉపమానాలను కూడా ప్రేమతోనే ఆ యొక్క వివరణలన్నింటినీ కూడా మానవాళు కూడా తమ యొక్క తప్పిదములను తెలుసుకొని దేవుడి తన యొక్క తండ్రి దగ్గరకు వెళ్ళాలని సూచించాడు. దాంట్లో ముఖ్యమైనది ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు ఆ యొక్క సంఘటన. ఇంకా సమరయ స్త్రీని ఆయన అక్కడ రాత్రి అక్కడ ఏమంటాము అక్కడ బావి దగ్గర ఉండి నీరు నడవడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు
మరి అదేవిధంగా వ్యభిచారంలో పట్టుబడేటువంటి స్త్రీ, నేనే పరలోకం దిగి వచ్చినటువంటి ఆహారము, మరి ఆ యొక్క ఆహారము నా యొక్క శరీరం రక్తమును భుజిస్తే తప్ప వాడికి రక్షణము ఉండదు అని ప్రేమగా, అన్ని కూడా ప్రేమకు గుర్తుగానే ఆ యొక్క సువార్త సాగుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, చివరి వరకు ఆయన నమ్మక పాత్రుడుగా ఉన్నాడు. మరి అందుకే ఆయనకు సంపూర్ణమైనటువంటి జీవితమును, ఆయన కానీ దేవుడు ఇచ్చినటువంటి అది ప్రాణమును దేవుడు తీసుకునేంత వరకు దేవుడు ఆయన సుభిక్షంగా ఇక్కడ ఉంచగలిగాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనకు కూడా అటువంటి పిలుపును, అటువంటి ఆశీస్సులను ఇస్తూ ఉన్నారు. ఏ విధంగా? రోజు దివ్యబలి పూజలో ఆ యోగాను ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని, ఆ ప్రభువుని సవిచూచే అనుగ్రహాన్ని దివ్యబలి పూజలో తమ దివ్య వాకు ద్వారా, దివ్య శరీర రక్తము ద్వారా మనలను పరామర్శిస్తూ ఉన్నారు, మనలోనికి పెంచేస్తూ ఉన్నారు. మన యొక్క హృదయంలో ఆయన హృదయం ఆలయంలో ఆయన దిగి వస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి దీనికి ప్రధానంగా మరే తల్లిని, చివరికి తన యొక్క తల్లిని అప్పచెప్పాడు. ఎందుకంటే నమ్మకమైనటువంటి వాడు, ప్రేమించినటువంటి ఒక శిష్యుడు, ద్రోహం తలంచేవాడు అటువంటి వాడు కాదు. కాబట్టి ఇటువంటి దివ్య సత్ప్రసాదమును, దివ్య వాక్కును, యేసుప్రభు యొక్క దివ్య రక్తమును మనమందరం దివ్య సంస్కార రూపంలో పొందుతూ, మరి మనము కూడా అటువంటి నమ్మకమైనటువంటి అపోస్తులులాగా మనమందరం కూడా జీవించాలి. అందుకు ఆ యొక్క సుగుణము మరియ తల్లి మనకందరికీ కూడా దయచేస్తూ ఉంది. దేవునికి నమ్మక పాత్రురాలుగా, ప్రార్థన జీవితంలో దేవునికి విధేయురాలుగా, దేవునికి నమ్మినటువంటి బండుగా, తన యొక్క దివ్య కుమారునికి తల్లిగా ఆ ప్రభు తన యొక్క తల్లిని ఎంపిక చేయడం. ఈరోజు శనివారము జపమాల మాతను స్మరించుకొని ఆ యొక్క దివ్య మాతను కూడా మనమందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ దివ్య తల్లిని పునీత యోహాను గారితో పాటు ఆ తల్లిని ఉద్దేశించి మన యొక్క అవసర వేళలో మనకున్నటువంటి విన్నపములను, రేపటి దిన మన తిరుగుకుటుంబ పండుగ, అదేవిధంగా మన యొక్క శ్రీసభలో ఈ యొక్క సంవత్సరంలో జరిగినటువంటి ఈ యొక్క సులుగులి వేడుకలను తిరుగుకుటుంబ పండుగతో ముగింపులకు తీసుకుని వస్తూ ఉన్న ప్రియమైనటువంటి సహోదరులారా, రోమాపురిలో పాపు గారు తెరిచినటువంటి ఆ యొక్క పవిత్ర ఆ యొక్క ద్వారమును ఆయన రేపు ఈ యొక్క సాంగ్యం ద్వారా ఆయన క్లోజ్ చేస్తూ ఉన్నారు, మూస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి పెద్ద గుడిలో మనకి బిషప్ గారు అక్కడ ఆలయంలో ఆ విధంగా పాపు గారు ఏ విధంగా అటువంటి సాంగ్యం చేస్తూ ఉన్నారు, ఆ విధంగానే జరుగుతూ మనము కూడా ఆ యొక్క సంఘటన పునరుద్ధరించుకొని ముగింపునకు తిరుగుకుటుంబం పండుగ ఒకవైపు, ఈ యొక్క సాంగ్యం మరొక వైపు మనమందరం మన యొక్క విచారణలోనే అదే సమయంలోనే మనమందరం కూడా చేసుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క గొప్ప పునీతుడి యొక్క దీవెనలు, ప్రార్థన సహాయం, మరి అదేవిధంగా మరి యొక్క మరీ తల్లి యొక్క ప్రార్థన సహాయం కోరుకుంటూ రేపటి దినమున జరిగే పవిత్ర కార్యము, అదేవిధంగా మన కుటుంబీకులను దీవించమని, ఆశీర్వదించమని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి నిశ్చయ విశ్వాస ప్రమాణములు